మూడు ముఖ్య కేసులకు సంబంధించి కోర్టు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మైనింగ్ కేసు, ఎంఆర్ కేసు, కిట్ ప్రోకో కేసుకు సంబంధించి రిమాండ్ గడువు ముగియడంతో వీరంతా మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. మూడు కేసుల్లో హాజరైన వారందరికీ డిసెంబర్ 19 వరకు రిమాండ్ పొడిగించారు. గతంలో 3 సార్లు సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరైన జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే హాజరవుతున్నారు. ఈసారి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి 3 రోజుల పాటు సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఈ కేసులను సీబీఐ మొదటి కోర్టుకు బదిలీ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని గగన విహార్లో ఉన్న ఈ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం లేదు. దీంతో ఈ కేసులకు సంబంధించిన వారందరినీ నేరుగా హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. జగన్తో పాటు వాన్పిక్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి, మంత్రి ధర్మాన, నిమ్మగడ్డ ప్రసాద్, ఎంఆర్ కేసులో రాజగోపాల్, కోనేరు ప్రసాద్, డిపి ఆచార్య, శ్రవణ్ గుప్తా, సునీల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, ఆలీఖాన్లను కూడా కోర్టు ముందు హాజరుపరిచారు. 10 నిమిషాల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసిన న్యాయవాది హాజరైన వారందరికీ డిసెంబర్ 19 వరకు రిమాండ్ పొడిగించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని జగన్ కోరగా న్యాయమూర్తి గంటపాటు అనుమతించారు. భార్య భారతి, పిల్లలు హర్ష, వర్షలతో పాటు భారతి తండ్రి గంగిరెడ్డిలను కోర్టు ప్రాంగణంలోనే కలుసుకున్న జగన్ అనంతరం చెంచలగూడకు బయలుదేరారు. నాంపల్లి నుంచి చెంచలగూడ వెళ్లే సమయంలోనూ పోలీసుల హడావిడి కనిపించింది. పలు కూడళ్లలో భద్రత కట్టుదిట్టం చేశారు. అరగంట వ్యవధిలోనే అందరినీ జైలుకు తరలించారు. దాదాపు 71 రోజుల తర్వాత జగన్ బయటకు రావడంతో ఆయన చూసేందుకు జనం పోటెత్తారు. జైలు నుంచి జగన్ బయటకు వస్తున్న సమయంలో అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తింది. 2 నెలల కింద వచ్చినప్పటికీ ఇప్పటికీ తేడా ఉందా అన్న చర్చ జరిగింది.